కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని వివాదం మరవక ముందే కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ వివాదం మొదలైంది. జిల్లా ఐఎన్టీయూసీతో సుకన్నకు సంబంధం లేదు. అన్ని జిల్లా అధ్యక్షులు చెబుతుంటే బతుకన్నకు అర్హత లేదని సుకన్న చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షునిగా బతుకన్న నియమితులైతే ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుని ప్రధాన కార్యదర్శులు కలిసి అనేక కార్యక్రమాలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తీసి జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలైంది. సుంకన్నే మాకు శత్రువు కాదు, మేము ప్రేమగానే చూస్తున్నాము. ఒకనాడు సుంకన్న ఇదే ఆఫీసులో ఇక్కడ కూర్చొని ఉంటే ఇద్దరు మంత్రులు నన్ను తీసుకొని వచ్చి, నేను సంపుత కొడుకు ఇద్దరు మంత్రులు తీసుకొని వచ్చి నన్ను కుర్చీ గుంజేసినాడు, తలుపులు వేసినాడు, తాళం వేసుకొని పోయినాడు. బయటికి వేసి తాళం వేసుకొని పోయినాడు. ఎంత 10-12 మంది విలేకరులు ఉన్నారు, అందరు చూసినారు. సరే ఆడికైనా ఓపిక పట్టినాం. నేను సంతకాలు పెట్టి వాళ్ళు ఆ రోజు చంద్రశేఖరరావు గారు వచ్చినారు కాబట్టి వచ్చిన వాళ్ళు నూక పంపించకూడదని 4 లెటర్ ప్యాడ్ మీద వాళ్ళ సంతకం కూడా పెట్టించినాను. పెట్టించి నా సంతకం పెట్టి నేను అందరికీ ఇచ్చిన తర్వాత ఐఎన్టీసీ కార్మికుల గురించి ఆయనకి తెలియదు. ఈడ టేబుల్ వేసుకుంటానా అని నన్ను ఏడయ్యా. సర్లే వేసుకొని ఈడ టేబుల్ వేయించినాను. టేబుల్ వేయించుకొని టేబుల్ కుర్చీ వేసుకొని ఇట్లా మిషాలు దూకుంటూ ఉండడము, కాలు మీద కాలు వేసుకొని కూర్చోడము, ఇవన్నీ చేస్తుంటే మా వాళ్ళకి అందరికీ ఏమి ఇట్లా చేస్తాడు ఆయన, ప్రవర్తన ఏం బాగాలేదు అది ఇదని అంటే సరే మనం మాట్లాడదామని చెప్పేసి ఒకనాడు పిలిపించుకొని నీ ప్రవర్తన బాగాలేదు చూడు, ఐఎన్టీసీలో కార్మికులకు అనుకూలంగా అందరికి అనుకూలంగా ఉండాలా, నీ ప్రవర్తన సర్దిద్దుకొని మేము చెప్పినాం, అందరం కలిసి చెప్పి ఒకటి నోటీస్ ఇచ్చినాం. ఏమని? సంజయ్ నోటీసు, నువ్వు 15 రోజుల లోపల మాకు సంజయ్ చెప్పు అని ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత 15 దినాలు అయిపోయాయి. అప్పుడు రాలే, పిలిపిస్తే మీరెవరు ఇయ్యనిక నాకు హైకమాండ్ లెటర్ ఇచ్చింది, హైకమాండ్ నన్ను నిర్ణయించింది, మీరు తీసేయనికి మీరెవరు, పెట్టేతోళ్ళు మీరెవరు అని మాట్లాడితే కమిటీ అందరం ఉన్నాం, అందరు ఎదురుగా మాట్లాడినప్పుడు మేమేం చేస్తామంటే కమిటీకే మనకే ఎదురు మాట్లాడుతున్నారు. ఐఎన్టీసీ కాదు ఆయనని, నువ్వు పెట్టవద్దంటే నువ్వు పెడుతుంది, ఏ కార్మికుడు కానని పెడుతుంది అని నన్ను అందరు తిట్టి ఇంకా మీ నిర్ణయం చూడబ్బా అని నేను చెప్పినాను కమిటీకి. వాళ్ళు ఏం చేసినారంటే సర్లే తొలగిస్తాం, ఐఎన్టీసీ తొలగిస్తాం, మన కార్మికుడే కాదు సభ్యత్వం లేదు అని చెప్పేసి అప్పటికప్పుడే రిజల్యూషన్ పాస్ చేసి అంత రాసి మొత్తం అందరూ సంతకాలు పెట్టి తొలగించేసినాం. నన్ను తీసేయడానికి హక్కులేదు, వానికి హక్కులేదు అని హైకమాండ్ ఇచ్చింది. దాన్ని నేను ఆ రోజు వాడిని పోస్టులో పంపించినాను. వాడు నాకు పానం బాగాలేదని వాడు మీటింగ్ అటెండ్ కాలేదు. షోకాస్ నోట్ ఇచ్చినప్పుడు చంద్రశేఖర్ సార్కు నేను మాట్లాడినాను, మా జాతీయ అధ్యక్షుడు, నిన్ను తీయడానికి హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు, తీస్తే మేము తీయాలా, జిల్లా అధ్యక్షుడికి ఎటువంటి సంబంధం లేదని ఆ రోజు చెప్పినాను. చెప్పినా కానీ మేము ఊకన్నాము. ఆ రోజు కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, అన్ని పేపర్లకి మేము స్టేట్మెంట్ ఇచ్చినాము, అన్ని పేపర్లు కూడా చూసినాము. అప్పటి నుండి మేము అది స్టార్ట్ చేసినాం. ఈ రోజు వాడు నిన్న నేను ప్రోగ్రామ్ చేసినందుకు మళ్ళీ నిన్న పేపర్కి ఇచ్చినాడు. వాడి దగ్గర ఏ రుజువు ఉంది అని వాడు ఆ మాట మాట్లాడినాడు. నన్ను తీసేయడానికి హైకమాండ్ లెటర్ ఇచ్చిందే, వాడు నన్ను తీయనికే, వాని పని వాడిది, జిల్లా అధ్యక్షుడు పని వాడు చేస్తాడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నేను చేస్తాను. నన్ను తీయాలంటే వానికి అధికారం లేదని ఈ పత్రిక వెళ్ళే విధంగా నేను అందరికీ సమస్యలను చెప్తున్నాను. కొంచెం వెంటబెట్టి విలేకరు మీడియాలకి, ప్రింట్ మీడియాలకి నమస్కారం. నేను ఐఎన్టీసీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో శైలజనాథ్ పిసిసి గారు ఉన్నప్పుడు నేను పార్టీలో చేరినాను. చేరిన కానంటే నేను ఐఎన్టీసీ కండు వేసుకొని మా జాతీయ అధ్యక్షుడు జి సంజీవ్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, ఆయన ఆశయాల కోసము ఆయన పద్ధతి చేసి ఆయన పార్టీలో నేను చేరినాను. దానికి తోడు నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్